హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు నేను సర్వపిండి చేశానండి. సర్వపిండి అని కొంతమంది అంటారు, కొంతమంది కడాయి అప్ప అంటారు, కొంతమంది మూగుడప్ప అంటారు. ఇలాగా ఎన్నో రకాలుగా పిలుస్తారు మన తెలంగాణలో. ఇది స్పెషల్ అనమాట. చాలామందికి ఇష్టం ఇది, ప్లస్ నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. దీన్ని చేసుకునే విధానము, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. ఇది బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి నేను ఇంట్లోనే పట్టి చేసుకున్నాను. ఆ తర్వాత ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఇందులో జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, అలాగే పచ్చిపల్లీలు ఫ్రై చేయకుండా పచ్చిపల్లీలని ఇలా కచ్చపచ్చగా దంచేసి ఇలా వేసేసుకోండి. ఆ తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం అండి. కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటారు, ఇంకొంతమంది ఎండుకారం వేసుకుంటారు. నేను ఎండుకారమే వేసుకున్నాను. వీలుంటే పచ్చికారం వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో నువ్వులు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి కావాలి అంటే మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం పేస్ట్ వేయలేదు. ఆ తర్వాత శనగపప్పు అండి, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఇందులో యాడ్ చేసేసుకోండి. శనగపప్పు ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనకి కలిసేటట్టుగా కలుపుకోండి. మనం వేసుకున్న పదార్థాలన్నీ ఇలా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేస్తూ పూరీ పిండి మాదిరిగా చేసుకోండి. పూరీ పిండి మాదిరిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనము స్ప్రెడ్ చేసేసి ఆయిల్ అంతా చిన్న అంటే మరీ చిన్నగా ఉండద్దు, మరీ పెద్దగా ఉండకుండా ఒక ముద్దలాగా తీసుకొని స్ప్రెడ్ చేసి హోల్స్ పెట్టుకోవాలి. ఇది మన తెలంగాణలో స్పెషల్ అండి, చాలా చాలా స్పెషల్, అందరికీ తెలిసిందే. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను మా అమ్మని అడిగి మరీ ఇది చేపించుకొని తింటాను. చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు. అలాగే ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అండి, ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మ అయితే నేను ఎప్పుడు అడిగినా విసుక్కోకుండా నాకు చేసి ఇచ్చేది. చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది సొరకాయ కూడా తురిమి వేసుకుంటారండి, సొరకాయ వేసుకుంటారు, కొంతమంది ఆనియన్ వేసుకుంటారండి. మరి కొన్ని ఎక్కువగా ఆనియన్ సన్నగా తురిమేసి వేసుకోవాలి. ఇంకొంతమంది సొరకాయ తురిమి వేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా ఇలాగా ఉండేలా చేసుకొని మనము ఇప్పుడు ఆయిల్ని చేతికి అంటించుకొని ఇలాగా మనం నొక్కుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలాగ ప్రెస్ చేసేసుకోండి. ఇలా వేళ్ళతోటి మనం ఇలా తిప్పి ఇలా వేళ్ళతోని అంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది అన్నమాట, చేతికి చక్కగా వచ్చేస్తుంది. అందుకోసమని నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. మనకి మరీ పల్చగా ఉండకుండా, మరీ మందంగా ఉండకుండా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ఒత్తుకుంటే చక్కగా ఉంటుంది. ఇలా వేళ్ళ సాయంతో ఒకసారి ఇలా అదుపుకుంటే సరిపోతుంది. పల్చగా కాకుండా మరీ మందం కాకుండా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హోల్స్ పెట్టండి. హోల్స్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, నేను చేస్తాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా హోల్స్ పెట్టేసుకోండి, వేలితో ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసుకోండి. కొంతమంది ఎక్కువ ఆయిల్ వేసి కాల్చుకుంటారు, కానీ అలా ఎందుకో నాకు అంత నచ్చదు. ఇలా లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఇలా చేస్తే ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇది ఇంకా కాలాలండి, ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇలా కాలితే అది పైకి వచ్చేస్తుందండి ఆటోమేటిక్లీ. ఆ తర్వాత ఇలా పక్కకి తిప్పుకోవడమే. కొంతమంది తిప్పుకుంటారు, కొంతమంది తిప్పుకోరు. ఇలా తిప్పి కూడా కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి, సర్వప్ప అంటాం మేము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది తిని ఒక చాయ్ తాగితే సూపర్ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.